ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మవుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం చేయండి, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమంలో చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రులు కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుదోవ పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకు ఉందంటే అదృష్టవంతులం. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏదైనా అనూహ్యమైనటువంటి శుభ సంగతి జరుగుతాయా? నేను బంగారం కొనాలనుకుంటాను, కొనవచ్చునా? ఈ పోటీ పరీక్షల్లో నాకు కాస్త గత మాసంలో పాయింట్స్ తక్కువ వచ్చాయి, స్కోర్ తక్కువ వచ్చింది, ఈ మాసంలో నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతానా? నేను విదేశాలకు వెళ్ళగలుగుతానా? గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను గురుగారు, వస్తుందా? అన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం. ఈ మాసంలో మనకి ఏ వారాలు బాగున్నాయి అని ఆలోచిస్తే 1, 3 వారాలు సామాన్య ఫలితాలు, 2, 4 వారాలు అదృష్టవంతమైన వారాలు. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ, ఈవెంట్ చేయాలనుకున్న వాళ్ళు 4వ వారాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. మాసం మొత్తం అయిన తర్వాత ఏం ఉపయోగించుకోవాలి స్వామి? ఫస్ట్ వీక్లో అయితే నేను ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. 4వ వారంలో చేసేటువంటి బుకింగ్స్ మీకు ఆర్థిక ప్రయోజనాన్ని, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఈవెంట్స్ కానివ్వండి, కళా సంబంధించిన ప్రదర్శనలు కానివ్వండి,
మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగి మిగతా వారాల్లో లేవని కాదు. రెండో వారం బాగుంది, రెండో వారంలో కొత్త వాహనం కొనండి, కొత్త ఇల్లు కొనండి, కొత్త పొలము కొనండి, రైతులకు శ్రేష్టంగా ఉంది. ఒకటో వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఖర్చు పెట్టకండి. మూడో వారంలో జాగ్రత్తగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి, చెప్పుడు మాట వినకండి, కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి, పెద్దలు చెప్పిన మాట మాత్రం వినండి, ప్రేమ కలాపాలు ముని తెలకండి. మరి 2-4 వారాల్లో ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచన కనబడుతుంది. వ్యాపారపరం కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. 4 వారాల్లో నెగిటివ్ ఏం లేదు, కానీ దుష్టుల సావాసము, లేదంటే పక్క వాళ్ళని చూసి మనం పక్కవాడు మెడ కోసుకుంటే మనం పక్కవాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుందాం అన్నటువంటి భావన, అది నష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. క్రీడా ప్రదర్శన బాగా ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, రివార్డులు అందుకునే అవకాశం ఉంటుంది. ఇక మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. 2వ వారం 4వ వారంలో మంచి మత్స్య వ్యాపారం జరగబోతోంది, లాభాలు బలంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతుల శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, టెక్స్టైల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఒక శుభ సంఘటన, శుభకార్యం జరిగే అవకాశం. స్వామి ప్రమోషన్ కోసం చెప్పలేదు అనుకున్న వారికి 4వ వారంలో గాని 2వ వారంలో గాని ప్రమోషన్ పొందుకునే అవకాశం. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్నటువంటి తపన మీరు 1వ వారం కానీ 4వ వారం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు మారగలిగే, అంటే ఉద్యోగ మార్పు, కొత్త కంపెనీలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. బెస్ట్ ప్యాకేజ్ పొందుకునే అవకాశం. ప్రమోషన్ కోసం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ చేసుకునేందుకు పెద్దవాళ్ళని కలవడానికి కానీ 2-4 వారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతుంది. మంచి లాభవంతమైన స్థితి కనబడుతుంది. ఉద్యోగంలో ప్రశాంతత, తప్పకుండా అనుకూలత ఉంటుంది. అయితే 1-3వ వారంలో షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎవరికి డబ్బు అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం. 2-4 వారాల్లో చిత్ర విడుదల కానీ, చిత్ర నిర్మాణ ప్రారంభంగా చేయవచ్చు. 1-3 వారాల్లో అటువంటి వాటికి దూరంగా ఉండండి. నిర్మాతలకి, దర్శకులకి, సంగీత నృత్య దర్శకులకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా 2-4వ వారాన్ని వినియోగించుకోండి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, రోగనాశనము, రుణ విమోచనము, శుభవార్తా శ్రవణము, దైవ కార్యంలో పాలు పంచుకోవడము, దేవాలయ సందర్శనము, క్షేత్ర దర్శనము, సముద్ర నదీ స్నానము చేసే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు. ఒక రకంగా మీకు రావాల్సిన ధనం రప్పించుకుంటారు. 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం. అలాగే పోగొట్టుకున్న ఉద్యోగం అంటే మీ ప్రమేయం లేకుండా ఇతరుల యొక్క ప్రభావం వల్ల మీరు కూడా లంచం తీసుకున్నారనే భావనతో మిమ్మల్ని కూడా ఉద్యోగులను తొలగించి, మీ తప్పు లేదు, మీ ప్రమేయం లేదని చెప్పేసి నిర్దోషిగా మిమ్మల్ని ప్రకటించి మళ్ళీ మీకు ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి ఉద్యోగాన్ని కూడా తప్పకుండా పొందుకునేగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, IUF, IVF ద్వారా కానీ సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం. మంచి ఆత్మస్థైర్యం, సోదరులతో సఖ్యత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకుంటారు. కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం కూడా బలం కనబడుతోంది. మాతాపితృ సౌఖ్యం బాగా ఉంటుంది. మంచి ఆలోచన విధానంతో ఉత్తమ స్థాయి విద్యాప్రాప్తి పొందుకునే అవకాశాలు, రోగనాశనం ఉంటుంది. అనుకూలం దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఆకస్మిక షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగం. వృత్తి ఉద్యోగాదులు, ధన విషయంలో మంచి లాభాలు పొందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు కూడా ఉన్నాయి. 8వ మాసం మీకు ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి మాసం కూడా మీకు ఇటువంటి శుభయోగాల వృద్ధి మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.